హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో విష్ణు విన్యాసం అండ్ శ్రీ చిదంబరం గారు మూవీస్ రివ్యూ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా శ్రీ విష్ణు హీరోగా అండ్ నయన్ సారిక హీరోయిన్గా చేసిన విష్ణు విన్యాసం మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ కూడా మన శ్రీ విష్ణు గారి స్ట్రాంగ్ జోన్ అయిన కామెడీ అండ్ ఎంటర్టైనర్ మూవీయే. ట్రైలర్ అండ్ ప్రమోషనల్ కాంటెంట్ అంతా బాగుంది. మూవీ పైన కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తీసుకొచ్చింది. మరి మూవీ ఎలా ఉందో చూసేద్దాం. మూవీ అయితే బాగుంది. ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ అనిపించింది. స్టోరీ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ కామెడీ కోసమే వెళ్తే మూవీ అందరికీ నచ్చుతుంది. యాజ్ యూజువల్ శ్రీ విష్ణు గారి స్టైల్ ఆఫ్ హ్యూమర్ అండ్ సెన్సార్ వాళ్ళకి దొరకకుండా మాట్లాడే డైలాగ్స్తో ఉంటుంది మూవీ. హీరోయిన్ క్యారెక్టర్ ఈ మూవీలో ప్లస్ పాయింట్. స్టోరీ సింపుల్గా చెప్పాలంటే వాస్తు అండ్ జాతకాలను నమ్మే మన హీరో లైఫ్లోకి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ స్టోరీతో ఒక అమ్మాయి తన లైఫ్లోకి వచ్చాక ఏమైంది, తన లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. హీరోయిన్ క్యారెక్టర్ ఆర్క్ అండ్ క్యారెక్టరైజేషన్ బాగా డిజైన్ చేశారు మూవీలో. మన శ్రీ విష్ణు గారి కామెడీతో వన్ మ్యాన్ షో అనిపించారు. ఇంటర్వెల్ మంచి బ్యాంగ్తో ఎండ్ చేశారు. సెకండ్ హాఫ్ కూడా అలా ఫ్లోలో వెళ్ళిపోతుండగా మళ్ళీ క్లైమాక్స్ మంచి ట్విస్ట్తో ఎండ్ చేశారు. విచ్ వాస్ ఐ లైక్ ఇట్ మోర్. క్లైమాక్స్ ఆ ట్విస్ట్ వల్ల ఒక సాటిస్ఫాక్షన్తో థియేటర్ నుంచి బయటకు వస్తాం. కమీడియన్స్ అండ్ సపోర్టింగ్ యాక్టర్స్కి అంత స్కోప్ ఉండదు మూవీలో. ఉన్నంతలో బాగానే చేశారు. ఎక్కువ హీరోయిన్ చుట్టూనే ఉంటుంది మూవీ. హీరోయిన్ రిలేటెడ్ స్టోరీ అండ్ క్యారెక్టర్స్ బాగా రాసుకున్నారు. హీరోయిన్ కూడా క్యూట్గా బాగా పర్ఫామ్ చేసింది. శ్రీ విష్ణు యాజ్ ఇట్ ఈస్ పర్ఫార్మెన్స్ ఎప్పట్లాగే కుమ్మేశాడు. మ్యూజిక్ అండ్ బీజిఎం ఓకేజ్గా ఉన్నాయి. ఫైనల్లీ డైరెక్టర్ మారుతిరావు ఆయన రాసుకున్న సింపుల్ స్టోరీని బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. హీరోయిన్ రిలేటెడ్ స్టోరీ అండ్ ట్విస్ట్స్ బాగా రాసుకున్నారు. శ్రీ విష్ణు క్యారెక్టర్ ఆల్సో వెల్ రిటన్ అనిపించింది. బట్ స్టోరీ మొత్తం హీరోయిన్ చుట్టూనే ఉంటుంది. పెద్దగా ప్రోగ్రెస్ అవ్వదు అండ్ క్యారెక్టర్ గ్రోత్ కూడా ఉండదు మూవీలో. హీరో క్యారెక్టర్ రిలేటెడ్ లైక్ వాస్తు జాతకాల పాయింట్స్ మీద స్టోరీ ఇంకొంచెం డెప్త్గా రాసుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అయినా సరే ఓవరాల్గా శ్రీ విష్ణు గారి స్టైల్ ఆఫ్ కామెడీ అండ్ ఎంటర్టైనర్తో పాటు మంచి ట్విస్ట్తో ఉంటుంది మూవీ. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్ నియర్ యూ. నెక్స్ట్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతున్న శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ గురించి కూడా తెలుసుకుందాం. ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది, నాకు నచ్చింది. బట్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది. మిగతా మూవీ అంతా బాగుంది, అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూశాను ఈ మూవీ. సో అందుకేనేమో నాకు నచ్చింది. స్టోరీ కూడా పెద్దగా ఏమీ ఉండదు. ఒక మెల్లకన్ను ఉన్న హీరో తన చుట్టూ ఉండేవాళ్ళు తనని తక్కువ చేసి మాట్లాడటం వల్ల తను ఎలా మారాడు, తర్వాత హీరోయిన్ తన లైఫ్లోకి వచ్చాక ఎలా చేంజ్ అయ్యాడు, తనని తను ఎలా సెల్ఫ్ లవ్ చేసుకున్నాడు అనేది బాగా చూపిస్తారు మూవీలో. చాలా సింపుల్ స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా ఏ హంగులు ఆర్భటాలు లేకుండా సింపుల్గా తీశారు. మొత్తం విలేజ్లోనే ఉంటుంది. మూవీలో క్యారెక్టర్స్ కూడా చాలా సింపుల్గా ఉంటారు. అథెంటిక్ ఫీల్ కలుగుతుంది ఆ క్యారెక్టర్స్ని చూస్తున్నంతసేపు. చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు అందరూ. ఒక చిన్న ఇన్సిడెంట్ మన లైఫ్ని ఎలా చేంజ్ చేస్తుంది, ఒక పర్సన్ని తన బాడీలో ఉన్న లోపాన్ని చూపించి ఎగతాళి చేయడం వల్ల ఆ పర్సన్ ఎంత మెంటల్ ట్రామా ఫేస్ చేస్తాడో అనేది చాలా బాగా చూపించారు మూవీలో. ఆ మెల్లకన్ను వల్ల హీరో చాలా వల్నరబుల్ అయిపోతాడు. తన మీద తనకే ఇష్టం పోతుంది. అందుకే కళ్ళచోడు పెట్టుకుంటాడు, తన కళ్ళు ఎవ్వరికీ కనపడకుండా. హీరోయిన్ క్యారెక్టర్ బాగా రాసుకున్నారు. స్ట్రాంగ్ విలేజ్ గర్ల్ క్యారెక్టర్లో తను బాగా చేసింది. హీరో క్యారెక్టర్లో ఉన్న ఇన్నోసెన్స్ చాలా బాగా చూపించారు. హీరోగా చేసిన వంశీ తుమ్మల చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్లు అనిపించదు, అంత న్యాచురల్గా చేశాడు. హీరోయిన్ సంధ్యా వశిష్ఠ కూడా బాగా పర్ఫామ్ చేసింది. మెయిన్లీ ఎమోషనల్ సీన్స్లో బాగా చేసింది. ఆ విలేజ్ వాళ్ళందరూ కూడా బాగా చేశారు. వాళ్ళ స్లాంగ్ కూడా ఆర్గానిక్గా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో ఒక సీన్ని స్ట్రెచ్ చేసినట్లు అనిపించింది. అదే ఒక ప్రపోజల్ సీన్లో హీరోయిన్ కరెక్ట్గా కన్వే చేయకపోవడం అనేది 2 times జరుగుతుంది. అది కొంచెం ఎక్స్టెండ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. మళ్ళీ క్లైమాక్స్ని బాగా ఎండ్ చేశారు. విజువల్స్ చాలా బాగున్నాయి. అన్ని రియల్ లొకేషన్స్లో తీసినట్లే ఉన్నారు. రాజమౌండ్రి లొకేషన్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా బాగున్నాయి. లిరిక్స్ ఇంకా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్గా ఇచ్చారు. డైరెక్టర్ వినయ్ రత్నం తను రాసుకున్న స్టోరీకి అయితే 100% న్యాయం చేశాడు. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు మూవీని. ఏం డీవియేషన్స్ లేకుండా ఒక్కటే పాయింట్ మీద వెళ్ళిపోతుంది మూవీ. క్యారెక్టర్స్ ఆర్ ఆల్సో వెల్ రిటన్. సెల్ఫ్ లవ్ గురించి తీసిన మూవీ ఇది. మనల్ని మనం ప్రేమించకపోతే వేరే ఎవ్వరూ ప్రేమించరు అనేది మూవీ కోర్ పాయింట్. ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.